అస్సలాం అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. నాటుకోడి కూరని ఈరోజు కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం. యాక్చువల్గా నాటుకోడిని అచారీ చికెన్ స్టైల్లో చేస్తున్నాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఏదైతే పికిల్ మసాలా ఉంటుందో ఆ మసాలా ప్రాసెస్ చూద్దాం. ముందుగా దీంట్లో మనం ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటిగా ఇదే బాండిలో మనం అన్ని మసాలాలని రోస్ట్ చేసుకుందాం. ముందుగా ధనియాలతో పాటు జీలకర్ర యాడ్ చేద్దాం. వీటన్నింటితో పాటు దీంట్లోనే మనం మిరియాలు కూడా యాడ్ చేద్దాం. మిరియాలు ఇంకా కొంత సోంఫ్ కూడా యాడ్ చేద్దాం. వీటిలోనే కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు కూడా యాడ్ చేద్దాం. వీటన్నిటితో పాటు దీంట్లోనే మనం కొన్ని కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేద్దాం. అన్ని మసాలాలతో పాటు దీంట్లోనే మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేద్దాం. అన్ని మసాలాలు ఇంకా ఎండుమిర్చి పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయి ఉన్నాయి. వీటినే మనం మిక్సీలో పౌడర్ చేసి అదే అచారీ మసాలాని మనం రెసిపీలో వాడదాం. టమాటోలు కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయి. దానిపైన ఏదైతే లేయర్ ఉందో ఆ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి ఆ టమాటోస్ని మనం పేస్ట్ చేసి అదే పేస్ట్ని మనం టమాటో ప్యూరీ ప్లేస్లో ఈ రెసిపీలో యూజ్ చేద్దాం. వీటిని రిమూవ్ చేశాక మెయిన్ రెసిపీ స్టార్ట్ చేద్దాం.
2 బౌల్స్‌లో యాక్చువల్‌గా మనం ఆయిల్ ఏసాము. ఒకవైపు బిర్యానీ బగారా రైస్ చేస్తున్నాము. ఒకవైపు ఏమో నాటుకోడి అచారీ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం. దానికోసం ముందుగా దీంట్లో అయితే ఆనియన్స్ ఏసాము. బగారా రైస్ కోసం స్లైస్డ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రాగానే దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం చక్కగా వాష్ చేసి పెట్టుకున్న కంట్రీ చికెన్ యాడ్ చేద్దాం. ఆనియన్స్తో పాటు చికెన్ ఆయిల్లో చక్కగా వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం ఉప్పు కారం పసుపు యాడ్ చేద్దాం. ఏదైతే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసామో ఫ్రెష్గా టమాటో ప్యూరీ అది దీంట్లో యాడ్ చేద్దాం. టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఉడికించాక దీంట్లోనే మనం ముందుగానే ఆ చరీ మసాలా ఏదైతే మనం ప్రిపేర్ చేసుకొని ఉంచామో అది దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం నెయ్యి యాడ్ చేసిన తర్వాత అన్ని గరం మసాలాలు యాడ్ చేద్దాం. గరం మసాలాలు మిక్స్, స్లైస్డ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, హరా మసాలా, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ और మింట్ లీవ్స్. చికెన్ బాగా ఉడికాక దీంట్లోనే మనం కొంచెం పెరుగు యాడ్ చేద్దాం. పచ్చిమిర్చిని మనం చీల్చి దాని కడుపులో అచారీ మసాలా నింపి పెట్టాము. యాక్చువల్గా ఆ పచ్చిమిర్చిని దీంట్లోకి యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాక పర్ఫెక్ట్గా రెసిపీ పూర్తవుతుంది. ఇదే రెసిపీతో పాటు మనం బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసాం. బగారా రైస్తో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇదే రెసిపీని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి. ముందుగా ఈ పచ్చిమిర్చిని దాంట్లోకి యాడ్ చేద్దాం.
దయచేసి నవాబ్స్ కిచెన్ అఫీషియల్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి ఈ వీడియోస్ గురించి షేర్ చేయండి. అవును, మీ సపోర్ట్ ఉన్నంతకాలం నవాబ్స్ కిచెన్ అఫీషియల్ మళ్ళీ అదే దారిలో అదే మార్గంలో మళ్ళీ పిల్లల దాకా వెళ్తుంది. వాళ్ళ కడుపు నిండా తినిపించడానికి ట్రై చేస్తాను. కానీ దీనికోసం మీ అందరి సపోర్ట్ కావాలి. దయచేసి ఛానల్ని వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.